నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ధర్నా. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి. పోలీస్ సిబ్బందికి సూచించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. బాపట్ల ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన ఘనత జగన్దేనన్న కోన రఘుపతి. గోషామహల్ దళిత వాడ బస్తీలో రెండో విడత బసయాత్ర ప్రారంభం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీసిన శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో రైతులు సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముఖ్య నేతలను ముందే హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును అరెస్ట్ చేశారు. తెలంగాణలో రైతులు సర్పంచ్లు అనేక కష్టాలు పడుతున్నారని, వారిని పట్టించుకునే వారే కరువయ్యారని హనుమంతరావు ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో భూ సంస్కరణలను అమలు చేశారని, దున్నేవాడిదే భూమని, ఆ రోజు పేదవారికి భూములు పంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ధరణి పోర్టల్ వల్ల ఆ రోజు తీసుకున్న భూములు ఈ రోజు భూస్వాముల చేతులకు వెళ్లిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కర్ణాటక సిస్టమ్ మా దగ్గర ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, సర్పంచ్ల పక్షాన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీ టోర్నమెంట్ చేస్తే కదా, దాని మీద మీరు అనవసరంగా ఉంచి లాభం ఏంటంటే పోనంటే పోతుంటే బరోబర్ పోతాను. నేనేమంటున్నంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాను. ఇక పర్మిషన్ ఇవ్వనప్పుడు మేము ఎందుకు పోతున్నాం? పర్మిషన్ పోవాలని ఉన్నది, కానీ ఆల్రెడీ మీరు వచ్చి ఉండే పోదు. ఊరికే మీరు నేను వద్దనా. నేను అనేది ఏంటంటే పోయేది ఉంటే నేను ఇంట్లో ఉంటాను, షేడులో పడుకుంటానికి పోతాను. నేను పోయేది నేను నాకు ప్రోగ్రాం ఉంది, ఇంట్లో ఉంటుంది. బాపట్లలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్పీ వకుల్ జిందాల్ ను శాల్వాతో, గజమాలలతో సత్కరించారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ కేక్ కటింగ్ చేశారు. జిల్లా ప్రజలకు, పార్టీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలను, సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నానని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అలాగే గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదంతో అణచివేయాలని జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. అనంతరం అనాథాశ్రమంలోని పిల్లలకు ఎస్పీ కేక్ తినిపించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు.
కేక్ బర్గర్ తర్వాత ఎక్స్టెండ్ ఎవరైనా ఫోటో జరుగుతుంది ఇప్పుడు కేక్ కటింగ్ తర్వాత ఫోటో తీసుకుంటుంది ఎక్స్టెండ్ ఎవరైనా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి తన నివాస గృహంలో 2023 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కోన అభిమానులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేని శాలువాలతో, గజమాలలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసి ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, నూతన సంవత్సర కానుకగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 2500 నుంచి 2750 రూపాయలను పెంచిందని కోన తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం జంబాంగ్ డివిజన్ మాలకుంట బస్తీలో దళితవాడ బస్తీలో రెండో విడత బసయాత్రను ప్రారంభించారు. మాలకుంట గుడిసెవాసుల వద్దకు శ్రీనివాస్ యాదవ్ వెళ్లి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం జంబాంగ్ డివిజన్ మాలకుంట బస్తీలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ దాదాపు 40 ఏళ్లుగా 100 మంది కుటుంబాలు పూరి గుడిసెల్లో జీవనోపాధి పొందుతున్నాయన్నారు. వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేయడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకోసమే ఈ దళిత వాడలో బసయాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ఉన్నాయనంటే ఎట్లయితే ఎట్లా మీరు అట్లా పని చేస్తారు. మీరు కూడా ఇదే బిజినెస్ क्या काम कर रहे हैं బయట వేడి నీళ్ళు పెట్టి ఎన్ని లక్షలు ఉన్నాయి పెన్షన్ వస్తుందా? 2000 వస్తాయా? ఇంటర్మీడియట్ 10th పాస్ అయినాక గలువు మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తాను ఫ్రీగా. బయటికి రాదు ఇద్దరే ఉంటాయి. అలా రాయ్ అవునా? ఏం పేరు?
అట్లా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నేడు దళిత బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల వాడల్లో బస అన్న ఒక యాత్ర రెండో విడత నేడు ప్రారంభమైంది. ఇవాళ మేము రెండో విడతలో ఇవాళ కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ మాలకుంట బస్తీలో రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్య పరిస్థితికి గురి కావడం జరిగింది. ఎందుకంటే నడి ఒడ్డున అంటే నగరంలో నడి ఒడ్డున ఉంటూ మరి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు అందియాలని చెప్పి సంకల్పించారు. మరి ఏ కారణం చేతనో ఇక్కడ సుమారు ఈ మాలకుంటలో 100 గుడిసెలు ఉన్నాయి. ఇవాళ అసలైన సిసలైన అరువులు ఎవరైనా ఉన్నారంటే మాలకుంటలోని నివసిస్తున్నటువంటి ఈ బీద ప్రజలు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇంకోటి ఎగ్జిబిషన్ ముందే నగర నడి ఒడ్డులో అది కూడా ఎగ్జిబిషన్ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఎగ్జిబిషను దానికి ముందే ఇక్కడ 100 గుడిసెలు సుమారు రోడ్డు పైనే ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అధ్యక్షులు మరి శివ కూడా నా దృష్టికి తీసుకొచ్చాడు. అన్న మేము చాలా రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్కి మేము దరఖాస్తు పెట్టుకున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్లు రాలే అని చెప్తున్నారు. నేను తక్షణమే అది ఏ కారణం చేత రాలేదో దాన్ని ఒకసారి పరిశీలిస్తా, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, సీఎం గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి, అదేవిధంగా నగర ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా నా కృషి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజానీకానికి నేను మరొకసారి విన్నవిస్తున్నాను. ఏంటి అని అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేవని అంటున్నారు. వాళ్ళకి ఆ మౌలిక సదుపాయాలు కూడా కల్పించేది ఆ చర్య కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో వీళ్ళకు ముఖ్యంగా మౌలిక సదుపాయాల కన్నా డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడానికి కృషి చేస్తాం. కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం అక్రమమని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించడం తమ హక్కు అని తెలిపారు. తమ హక్కులను ప్రభుత్వం హర్షిస్తుందని అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దమన నీతి వల్ల గ్రామ పంచాయతీలు దేశం మొత్తం మీద కూడా ఇలా కునారిల్లుతున్న పరిస్థితి. ప్రత్యేకించి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వింత పోకడలు, 14th, 15th ఫైనాన్స్ యొక్క నిధులను ఇతర కార్యక్రమాలకు ఈరోజు దుర్వినియోగం చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు నష్టపోవడమే కాకుండా సర్పంచులు మొత్తంగా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం మంది టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నప్పటికీ కూడా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి లాక్కున్న సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రినో లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రినో కలిసి అడిగే పరిస్థితి కూడా లేదు. ఏమైనా అంటే వాళ్ళ మీద చర్యలకు పూనుకుంటారనే ఉద్దేశంతో కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల పూర్తిగా వాళ్ళు బెంబేలెత్తుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్యాన్ని కాపాడడానికి, గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ఈ దేశం యొక్క భవిష్యత్ అని ఆ రోజు
రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సవరణల వల్లనే ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు వస్తున్న పరిస్థితి. కాబట్టి గ్రామాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు బాసటగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి పర్వదినాన్ని ఉత్తర ద్వారం గుండా శ్రీ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వ్రతం చేసినట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని ఆయన తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైన రోజు. సాక్షాత్తు కలియుగంలో ఇక్కడ వ్రతం చేస్తేనే ఎంతో పుణ్యప్రదంగా భావించే వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయడం అనేది చాలా ఆనందము, భాగ్యంగా భావిస్తున్నాము. ఇక్కడ ఎందరో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో మా ఇంట్లో సకల శుభాలు కలగాలి అనే ఉద్దేశంతో ఎందరో భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు భగవంతుడి యొక్క దర్శనం చేయడము, సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం పొందడం అనేది చాలా గొప్ప విశేషము. ఇంత గొప్ప పర్వదినం రోజు మేము కూడా రావడం అనేది ఆనందదాయకం. అలాగే మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి ఈ అయ్యప్ప స్వామిని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది కులాలను అడ్డుపెట్టుకుని భగవంతుడిని అతి హీనంగా దూషించడం అనేది మనం చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ వెంటనే స్పందించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది మంచి పరిణామం అయినప్పటికీ కూడా ఇటువంటి దైవ దూషణ అనేది ఎవరూ చేయకూడదు. చేసింది వినడం కూడా మహాదోషము. ఇటువంటి దోషాలు మరలా పునరావృతం కాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. బీఆర్ఎస్ పార్టీలో తోట చంద్రశేఖరరావు చేరనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి భారీగా వాహనాలు బయలుదేరాయి. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకొని కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. తోట చంద్రశేఖరరావుతో పాటు కీలక నేతలు రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి ఇంకా పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. తిరుపతి జిల్లా బైరాగి పట్టేడ స్కూల్లో వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనాల క్యూ లైన్లో తోపులాట జరిగింది. భారీ గేట్లు కింద పడి స్వల్ప గాయాలతో మహిళా భక్తులు బయటపడ్డారు.
వారిని అధికారులు 108 ద్వారా రూయా హాస్పిటల్కు తరలించారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి హారతి ఇచ్చి వైకుంఠ ఉత్తర దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్లో సర్పంచ్ల ధర్నాకు వెళ్లకుండా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకుని ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులకు హౌస్ అరెస్ట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, విహెచ్, మల్లు రవి, కోదండారెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మపురిలో జీవన్ రెడ్డితో సహా జిల్లా అధ్యక్షుడిని స్టేషన్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు, సర్పంచ్ల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ధర్నా. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి. పోలీస్ సిబ్బందికి సూచించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. బాపట్ల ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన ఘనత జగన్దేనన్న కోన రఘుపతి. గోషామహల్ దళిత వాడ బస్తీలో 2వ విడత బసయాత్ర ప్రారంభం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీసిన శ్రీనివాస్ యాదవ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.